అకుల ప్రిస్కిల్ల అని ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళేంటో తెలుసా? పౌలే సువార్త కొరకు ప్రాణం పెడితే నీ కొరకు మేం ప్రాణం. ఎంత బాగుందండి, ఎంత బాగుంది చూసారా? సౌలు అంటున్నారు, నువ్వు పరిచర్యకి వెళ్ళు, నువ్వు ఆత్మలు సంపాదించు, నువ్వు వాక్యాన్ని ప్రకటించు, ఇలాగ సభలు పెట్టు, నీ వెనక మేమున్నాం, డారాలు కుట్టి సేవను మేము బలపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వాళ్ళు కావాలండి మందిరాలలో, సంఘాలలో. అకుల ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు ఏమంటున్నా చూడండి, నేను ఎక్కడెక్కడైతే తిరిగి సంఘాలు కట్టానో, అన్ని జనులు ఏ ప్రాంతంలో నేను వాక్య పరిచర్య చేసి సేవను బ్రతికించానో దానికి కారణము నేను కాదురా, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదిగో ఈ కుటుంబానికి థ్యాంక్స్ గివింగ్ చెప్పండి. ఏమంటుండో చూడండి, నేను మాత్రమే కాదు, అన్య జనులోని సంఘముల వారందరూ, నేనే కాదు, సేవకుడు అంటున్నాను అనమాట, నేనే కాదు, ఎక్కడెక్కడైతే నేను వాక్య పరిచర్య చేసి సంఘ స్థాపన జరిగించానో అన్ని జనులను సంఘములందరూ కూడా ఈ ఫ్యామిలీకి మీరు కృతజ్ఞులై ఉండు. ఎందుకంటే పౌలును అలా బలపరుచుకుంటూ వచ్చారు, సేవకుని అలా బలపరుచుకుంటూ వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్ళండి, మా పాత్ర ఉంటుంది, మా ప్రార్థన ఉంటుంది, మా ప్రయాసం ఉంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సేవకుడైన పౌలు గురించి వాళ్ళు పడుతున్న ప్రయాస చూడండి. పౌలు కూడా తన కొరకు వాళ్ళు పడుతున్న ప్రయాసను ఇప్పుడు ఎలాగైతే సత్కారముతో మిమ్మల్ని సత్కరించాడో సేవకుడు, ఈనాడు ఈ రోమీలకు రాసిన పత్రికలో వాళ్ళ పేర్లని సంఘ క్రైస్తవ చరిత్రలు అందరికీ తెలిసేటట్లు పౌలు చేశాడు. మిమ్మల్ని అందరిని ఇప్పుడు ఎంతమంది ఆన్లైన్ చూస్తున్నారో తెలియదు, ఇప్పుడు నలుగురిని ప్రపంచానికి చూపించాడు సేవకుడు. క్రైస్తవ ప్రపంచానికి అకుల ప్రిస్కిల్ అనే ఫ్యామిలీని చూపించాడు. ఇలాంటి ఫ్యామిలీలు సంఘాలలో లేవాలి. పౌలే సేవ కొరకు ప్రాణం పెట్టడానికి తిరుగుతుంటే, నా ప్రాణం పోయినా ఏం కాదని సౌలు అనుకుంటాడు. నీ ప్రాణం పోయేదానికంటే ముందు మా ప్రాణం పోవాలి. ఇదేంటి అసలు? పౌలుకి మతిపోయి ఉండాలి. నేనే ప్రాణం పెట్టడానికి పరిచర్యకి వెళతంటే వాళ్ళే ఉన్నారు చూడు, పౌలు అంటుండో, వీళ్ళేంటారు నా కొరకు ప్రాణం పెడతాను అంటున్నారు. వీళ్ళేంటి? కొంతమంది విశ్వాసం చూస్తే ఏం అర్థం కాదండి. అసలు తినటానికి ఉండదో కానీ తల్లి మాత్రం తీసుకొచ్చి, అయ్యగారు సందా ఇదిగో మీటింగ్స్ పెట్టు. నిజంగా కొంతమంది విశ్వాసం చూస్తే నిజంగా వాళ్ళ చూడంలోనే కడుపు నిండిపోద్ది. ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు. యేసు ప్రభు ఇలాగ కానుకలు పెట్టి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి జీవనం అంతా వేసిందంటే, టొమారో నిల్లు రేపు అనేది లేదు, జీవనం అంతా వేయటం అంటే రేపు ఇడ్లీకి, పప్పుకి, నూనెకి, బియ్యానికి అంతా గ్రాసరీ జీరో, జీవనం అంతా వేయడం అంటే అది. అలాంటి వాళ్ళని ప్రభు అంటుండో, ఏమి వేసింది కానుక, లక్షలు వేలు వేసిన వాళ్ళు కాదు. సరా, కృతజ్ఞులై ఉండు. ఇందాకలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సంఘము నుండి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, కన్నీరు తురవబడిన వాళ్ళు ఉన్నారు, వ్యాధి రోగ రుగ్మతలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, అప్పుల బాధ తీర్చబడి ఉన్నారు, కుటుంబాలు కట్టబడిన వాళ్ళు, బాగుపడిన యవనస్తులు. మీరు ఎలాగ మందిరానికి కృతజ్ఞులై ఉంటున్నారో సేవకునికి కృతజ్ఞులై ఉంటున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి మనని సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఇందులో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఈ మందిరము ద్వారా ఎందరో మేలులు పొందారంట. మేలులు పొందిన వారు కృతజ్ఞులై ఉన్నారా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అకుల ప్రిస్కిల్ అని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పౌలు దగ్గర డేరాలు కొట్టడం నేర్చుకున్నారండి. విచిత్రం చూడండి. ఎవరి దగ్గర? పౌలు దగ్గర డేరాలు కొట్టడం నేర్చుకొని, ఆ డేరాలు మేము కొడతాం, నువ్వు మాత్రం సువార్తకి వెళ్ళిపో. నువ్వు చేయాల్సిన పని మేం చేస్తాం, దేవుని పని నువ్వు చెయ్యి, నీ వెనక మేము నిలబడతాం. నువ్వు కష్టపడు, శ్రమపడు, ఆత్మలను సంపాదించు, సంఘాలను స్థాపించు, దాని వెనుక వెన్నెముకగా సంఘముగా నిలబడతారు. అనరేందండి? చెప్పండి ఒక మాట తల్లులారా. మేము నిలబడతామన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఒక అకుల ప్రిస్కిల్లా ఫ్యామిలీ వలె